ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. సంక్రాంతి పండుగకు పల్లెబాట పడుతున్నారు నగరవాసులు. సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో సొంతూళ్లకు పయనమవుతున్నారు. దీంతో బస్సులు రైళ్లు ఫుల్ అయిపోవడమే కాదు, రహదారులపై కూడా రద్దీ భారీగా పెరిగిపోయింది. ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లో ప్రయాణికుల తాకిడి విపరీతంగా పెరిగింది. నిన్నటి నుంచి 11వ తేదీ వరకు ట్రైన్స్ లో రిజర్వేషన్లన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసి కనిపిస్తున్నాయి. ఏపీ వైపుకు వెళ్లేటువంటి బస్సులకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. టీజీఆర్టీసీ తరపున 6431 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. స్పెషల్ బస్సుల్లో 50% అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. మరొక వైపు ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లు 3-4 రెట్లు అదనంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. కస్టమర్లను నిలువున దోపిడీ చేస్తున్నారు. సంక్రాంతి పండుగకు పల్లెబాట పడుతున్నారు నగరవాసులు. సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో సొంతూళ్లకు పయనమవుతున్నారు. దీంతో బస్సులు, ట్రైన్స్ ఫుల్ అయిపోవడమే కాదు, రహదారులపై కూడా రద్దీ భారీగా పెరిగిపోయింది. అటు ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లో ప్రయాణికుల తాకిడి విపరీతంగా పెరిగింది. నిన్నటి నుంచి 11వ తేదీ వరకు ట్రైన్స్ లో రిజర్వేషన్లన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రిజర్వేషన్లు రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసి కనిపిస్తున్నాయి. ఏపీ వైపుకు వెళ్లేటువంటి బస్సులకు ఫుల్ డిమాండ్ వచ్చింది. టీజీఆర్టీసీ తరపున 6431 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఇక స్పెషల్ బస్సుల్లో 50% అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. మరొకవైపు ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లు కూడా 3-4 రెట్లు అదనంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. కస్టమర్లను నిలువున దోపిడీ చేస్తున్నారు. సంక్రాంతి పండుగకు పల్లెబాట పడుతున్నారు నగరవాసులు. సంక్రాంతి సెలవులు ప్రారంభమైపోవడంతో సొంతూళ్లకు పయనమవుతున్నారు. దీంతో బస్సులు, ట్రైన్స్ అన్ని కూడా ఫుల్ అయిపోవడమే కాదు, రహదారులపై పూర్తిగా రద్దీ భారీగా పెరిగిపోయినట్టుగా కనిపిస్తోంది. ఈ రద్దీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ కుక్కట్పల్లి నుంచి సిద్ధంగా ఉన్నారు. అలాగే రాధిక ఎల్బీ నగర్ నుంచి సిద్ధంగా ఉన్నారు. విజయ్ భాస్కర్ పంతంగి టోల్ ప్లాజా వద్ద అక్కడ ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్ తెలుసుకుందాం. ఫస్ట్ కిరణ్ దగ్గరికి వెళ్దాం, కుక్కట్పల్లి నుంచి అప్డేట్ అందించడానికి. కిరణ్, ఇప్పటికే మొత్తం సాఫ్ట్వేర్ కావచ్చు, లేకపోతే ఉద్యోగులు కావచ్చు, ఎవరైనా కూడా సొంతూళ్లకు వెళ్ళడానికి సిద్ధమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నిన్న ఫ్రైడే నైట్ నుంచే ఈ రద్దీ భారీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో కుక్కట్పల్లిలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? రైట్ నాటి సంక్రాంతి హాలిడేస్ రావడంతో హైదరాబాద్ వాసులందరూ కూడా ఫెస్టివల్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు ఇప్పటికే హైదరాబాద్ నుంచి అందరూ కూడా సొంతూళ్లకు ప్రయాణం అవుతున్నారు. ప్రస్తుతం మనము కేపీహెచ్బి బస్టాండ్ వద్ద ఉన్నాం. ఒకసారి కనుక గమనించినట్లయితే టీజీఎస్ఆర్టీసీ కూడా ప్రయాణికులకు ఏర్పాట్లు చేసింది. 3 యూనిట్లుగా విడిపోయి ఇక్కడ ప్రయాణికులకు సంబంధించి కూడా ఏర్పాట్లు సిద్ధం చేశారు. సో ఇప్పటికే హాలిడేస్ వచ్చేసాయి. సో ఫ్రైడే నుంచి కూడా అందరూ కూడా సొంతూళ్లకు ప్రయాణం అవుతున్నారు. ప్రధానంగా కేపీహెచ్బి, కుక్కట్పల్లి, అలాగే జేఎన్టీ ఈ 3 ప్రాంతాల నుంచి కూడా చాలా వరకు కూడా ఏపీకి వెళ్లేందుకు నగరవాసులందరూ కూడా సిద్ధమవుతున్నారు. ఆయా రిజర్వేషన్ కౌంటర్స్ అన్ని కూడా ఫుల్ అయిపోయాయి. సో ప్రస్తుతం మనము కేపీహెచ్బి బస్టాండ్ వద్ద ఉన్నాము. టీజీఎస్ఆర్టీసీ కూడా ఒక మే హెల్ప్ యూ అని చెప్పి ఒకటి క్యాంపును కూడా ఏర్పాటు చేసింది. సో సంక్రాంతి పండుగకు ఎవరెవరైతే వెళ్తూ ఉంటారో వారి ప్రయాణికుల కోసం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సంక్రాంతి సెలవులకు కేపీహెచ్బి నుండి సొంతూళ్లకు ప్రయాణం అవుతున్నారు. ఇప్పటికే ఇటు ట్రాఫిక్ పోలీసులు, అలాగే ఆర్టీసీకి సంబంధించిన పోలీస్ టీమ్స్ కూడా వారికి ప్రయాణికుల కోసం ఏర్పాటు సిద్ధం చేసింది. కేపీహెచ్బి బస్ స్టాండ్ వద్ద ఇప్పటికే కూడా రద్దీ పెరిగింది. నిన్నటి నుంచి 11వ తేదీ వరకు కూడా ఆర్టీసీ అలాగే ప్రైవేట్ బస్సుల్లో రిజర్వేషన్స్ కూడా ఫుల్ అయిపోయాయి. సో ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇక్కడ ఒక రిజర్వేషన్ కౌంటర్ కూడా ఏర్పాటు చేశారు. దూర ప్రాంతాలకు, ఏపీ ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు టీజీఎస్ఆర్టీసీ సిబ్బంది కూడా ప్రయాణికులకు సూచనలు చేస్తోంది. సో ఇప్పటికే జేఎన్టీ, కుక్కట్పల్లి, కేపీహెచ్బి బస్ స్టాండ్ వద్ద కూడా ప్రయాణికులందరూ కూడా కిటకిలాడుతోంది. ఈ ప్రాంగణం అంతా కూడా ఏపీ వైపు వెళ్లే బస్సులు మాత్రం
ఫుల్ డిమాండ్ ఉంది. సో టీజీఎస్ఆర్టీసీ తరఫున 6,431 ప్రత్యేక బస్సులు అదనంగా నడుపుతోంది. అలాగే స్పెషల్ బస్సెస్లో కూడా 50% అదనంగా ఛార్జీలు కూడా వసూలు చేస్తున్నారు. సో 3-4 రేట్లు అదనంగా ఛార్జీలు కూడా ప్రైవేట్ ట్రావెల్స్ పెంచాయి. సో సంక్రాంతి పండుగ 3 రోజుల ముందే సిటీ నుంచి ఊళ్ళకు కూడా వెళ్తున్న నగరవాసులు భాగ్యనివాసులు అందరూ కూడా ఒక్కసారిగా సిటీ అందరి నుంచి కూడా సొంతూళ్ళకు ప్రయాణం అవుతున్నారు. సో ముందస్తు రిజర్వేషన్ చేసుకుని చాలా వరకు కూడా ప్రయాణికులు కుక్కట్పల్లి నుంచి కూడా వెళ్తున్న సిచ్యువేషన్ ఉంది.